మన బ్యాగ్ ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది కార్లో పెట్టడానికి, అది ఫ్రంట్లో పెట్టుకుంటే అయిపోద్ది. ఇవి కార్ల నుంచి మనం తీసినవి క్లాంప్స్, ఇవి సీట్ బెల్ట్ కోసం అని మనం బ్యాక్ సీట్ది క్లాంప్స్ తీసేసి పెట్టినాం. దాని స్క్రూస్ మళ్ళీ మనం దానికే పెట్టినాం. ఇవి సీట్స్ బ్యాక్ సీట్ కవర్స్, ఇవి అన్ని బెడ్రూమ్లో పెట్టేసినాం. ఇక మళ్ళీ కింద పెడితే ఎలకలు కొరుకుతాయని చెప్పేసి ఇది తీసేసినాం జరిగింది. ఇది బ్యాక్ సీట్స్ కదా, దీని స్క్రూస్ అన్ని దీనికే పెట్టేసినాం. మళ్ళీ మిస్ అయితే దొరకదో తెలియదు కదా అని చెప్పేసి మన కార్ని అయితే ఈ విధంగా సెటప్ చేసేసినాము. మొత్తం మనం 4 ఫ్యామిలీస్ కదా, ఇదిగో ఇట్లా సెటప్ చేసేసినాం. బెడ్స్ వేసేసి నీట్గా. ఇది లగేజ్, ఇది ఇక్కడ కాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఇవి మ్యాట్స్ పెట్టినాం ఇక్కడ. ఇది ఇట్లా సెటప్ ఇదంతా. ఇక్కడ నుంచి ఇటు ప్రశాంతంగా వాడుకోవచ్చు. 2 కార్స్ తీసుకొని వెళ్తున్నాము. ఒకటి మనది 3X, ఇంకొకటి వచ్చేసేమో నెక్సో అన్న. 2 కార్స్ను కూడా ఇట్లనే డెకరేట్ చేసేసినాం మొత్తం. ఎందుకు 2 ఫ్యామిలీస్ ఉండాలి కాబట్టి, చిన్నపిల్లలు 3 అండ్ పెద్దలు 4 ఉంటాం కాబట్టి ఇటు లెఫ్ట్ అండ్ రైట్లో పెద్దలు పడుకుంటే మధ్యలో చిన్నపిల్లలు పడుకోవడానికి. మన సీట్స్ అయితే తీసేస్తే మంచి స్పేస్ అయింది దీంట్లో, మంచిది. అయిపోయింది క్లీనింగ్ మొత్తం అంతా అయిపోయింది. నీట్గా వాష్ చేయించేసినాం అంతా. మన కార్ ఎట్లా రెడీ అయిపోయింది. అండ్ అయ్యో మా చిన్నోడేమో ఇక్కడ మన భీమశంకర్ది ఉన్న కృష్ణేశ్వర్ ఇక్కడ స్టిక్ చేసిండు. ఇవి జస్ట్ మ్యాగ్నెటిక్, ఇవి దీనికోసం స్టిక్ చేసిండు. వాడు ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉంటాడు. కొట్టు కొట్టు ఇది మా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. టూర్లో ఫస్ట్ స్టాప్ అయింది. 3000 చేంజ్ పడింది. 3300 ఫస్ట్ బిల్. టోటల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది 5 ఫుల్ ట్యాంక్స్ అవుతాయని. చూద్దాం. నువ్వే కట్ చేస్తున్నావు, నేను కట్ చేస్తున్నాను. సీదా వచ్చుడే, లెఫ్ట్ కొట్టకు, లెఫ్ట్ కొడితే ఓఆర్ఆర్. ట్యాంక్ బండ్ మీద నుంచే అవసరం లేదనుకుంటా ఫ్లాష్. కర్నూలు, నియర్ కర్నూలు, పాలెం రోడ్, పాలెం. ఆల్మోస్ట్ 11:30 కదా, 11:30 స్టార్ట్ అయినాం. 11:30 అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 4:30కి కొత్తకోట దగ్గర నాన్ స్టాప్. ఐ థింక్ ఇంకొక 1.5 hour పట్టొచ్చు. జోగులాంబ 1.5 hour పడుతుంది అనుకుంటాను. గంట పావు అంటే అంతే. పోయి అంతే స్నానం చేసేసి 7కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. 7 లోపల రెడీ అయితే మనము టెంపుల్ చూసుకొని మళ్ళీ వచ్చేసేయచ్చు. అలంపూర్ అంటే 69 14 kilometers. ఇట్లా రోడ్లు ఉంటే మన దగ్గర కూడా ఫటాఫట కొట్టేచ్చు బట్టలు. పెద్ద పెడితే అయిపోతుంది అక్కడ ఆర్చ్ దగ్గర.
చేయలేదు 5:30 అనగానే 5:30 5:30 చెప్పిన కదా 5:30 వరకు మనం ఉన్నామంటే గతం 1 ఇంకా 5 అన్న నేను 5 వరకే రీచ్ అవుదామని అన్నా కానీ 5:30 ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయింది ఇక 6:37 ఇక అంటే అది ఓకే కానీ మనం వచ్చేది కూడా క్యాలిక్యులేట్ అయింది కదా వాళ్ళు వచ్చేసరికి 7 అవుతుంది ఈజీగా 7 అవుతుంది చెప్తాను కదా. అందరు నిలబడాలి అదే దా చెప్పు కోరిక చెప్పు. ఇది డిలీట్ చేస్తా, ఎడిట్ చేస్తా. జరు
అయిపోయింది